శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిపర్వంలో 14 భాగాలుగా చెప్పుకున్నాం. 7వ భాగం ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. అగ్నిహోత్రులాగా వెలిగిపోతున్నాడు గరుత్మంతుడు. పుట్టగానే ఆకాశంలోకి ఎగిరిపోయారు. దేవతలందరూ కూడాను అతన్ని చూసి అడగడా వణికిపోయి ప్రార్థన చేశారు అతన్ని. నువ్వే బ్రహ్మవి, నువ్వే విష్ణువి, నువ్వే శివుడివి, అన్ని రూపాలు కూడా నువ్వేనయ్యా. మరి నీ వల్ల, నీ యొక్క వేడి వల్ల, నువ్వు పుట్టిస్తున్న వేడి వల్ల మా హృదయాలన్నీ కూడా నిరంతరము కదిలిపోతున్నాయి. అన్ని అగ్ని సమానమైన నీ రూపాన్ని ఉపసంహరించయ్యా. నీ ఉగ్రరూపం యమధర్మరాజు రూపంలాగా ఉన్నది, దాన్ని ఉపసంహరించు. మా మనసులన్నీ చలించిపోతున్నాయి. మా ప్రార్థనను మన్నించి ప్రసన్నుడుగా కళ్యాణ స్వరూపుడుగా మారు, మాకు సుఖప్రదాతగా ఉండు అని స్తుతించారు. అప్పుడు ఆ పరీక్షేంద్రుడు ఆ భయంకరమైన రూపాన్ని, దివ్య తేజస్సుని ఉపసంహరించుకున్నాడు. ఇదంతా కూడా ఉగ్రశ్రవసుడు అంటే సూత్రువారు చెప్తున్నాడు సౌనకాది మునులకు. ఓ సౌనకాది మహర్షులారా, ఆ తర్వాత ఆ గరుత్మంతుడు అన్నాడు, దేవతలారా, మా భయంకర రూపాన్ని చూసి భయపడకండి. మీరు చెప్పినట్టుగా ఆ భయంకర రూపాన్ని ఉపసంహరించుకుంటున్నాను అన్నాడు. ఆ తర్వాత కామగమనుడు కాబట్టి ఆ మహానుభావుడు, ఆ పక్షీంద్రుడు ఎవరు? గరుత్మంతుడు. కశ్యపముని ఆశ్రమంలో ఉన్న తన అన్నగారైన అనూరుణ్ణి తన వీపుపై కూర్చొని పెట్టుకొని సముద్రం అవతల ఉన్న తన తల్లి అయిన వినత గృహానికి వెళ్ళాడు. అన్నగారు అన్నమాట, అంతకుముందే పుట్టినవాడు కాబట్టి వినతకు. ఆ తర్వాత మళ్ళీ వినతకు చూపించిన తర్వాత అన్నను తీసుకొని సూర్యుడి దగ్గర నిలిపాడు అన్నని. ఆయన లోకాలన్నింటినీ సూర్యుడు దగ్ధం చేయాలన్న సంకల్పంతో ఉన్నాడు ఆ సమయంలో. వెంటనే సౌనకుడు అడిగాడు, ఎందుకు సూర్యుడికి కోపం వచ్చింది అంటే చెప్తున్నాడు, అమృతాన్ని దేవతలకు విష్ణుమూర్తి పంచుతున్న సమయంలో దాన్ని సూర్యచంద్రులు చూసి శ్రీమన్నారాయణమూర్తికి చెప్పాడు కదా. అతడు ఎవరు? రాహు. అమృతం తాగటం వల్ల, తల మాత్రం ప్రాణంతో ఉండటం వల్ల సూర్యచంద్రులనిద్దరిని బాధించడం మొదలుపెట్టాడు. దేవతలకి అంత మేలు చేసినా కూడాను వాళ్ళు విడ్డూరంగా బాధ పెడుతుంటే నన్ను చూస్తూనే ఉన్నారు, కానీ విడ్డూరంగా అడ్డుకోలేదు. అందుకోసం నాకు కోపం వచ్చింది అని సూర్యుడు అన్నాడు. నాకు ఈ బాధ కేవలం దేవతల మేలు కోసం రాహుని గురించి విష్ణుదేవుడికి చెప్పినందుకే వచ్చింది. అందుకని లోకానికి అందరికీ బాధ కలిగించాలనే ఉద్దేశంతో అష్టాద్రిని చేరి అక్కడే ఉంటున్నాను అని నిశ్చయంగా చెప్పాడు ఆయన. సూర్యుడు లోకాలన్నింటినీ కూడా నశింపజేయాలని సంకల్పించి తప్పింపజేస్తున్నాడు అన్నమాట. అప్పుడు ఏం చేశారయ్యా అంటే మహా ఋషులందరూ కూడాను దేవతల దగ్గరికి వెళ్ళి, దేవతలారా,
మీరు ఎట్లకైనా సూర్యుడి యొక్క తాపాన్ని తగ్గించాలి అంటే అప్పుడు బ్రహ్మగారు అన్నారు, కశ్యప మహర్షి కుమారుడు అరుణుడు అనేవాడు ఉన్నాడు. వాడు చాలా బుద్ధిమంతుడు. వాడి శరీరం చాలా విశాలమైంది, అంటే సూర్యుణ్ణి కూడా అడ్డుకునేంత పెద్దది. కాబట్టి రథం పైన అతని రథసారథిగా కూర్చుండబెడితే సూర్యుడి యొక్క తాపం మనకు తగ్గుతుంది అని ఉపాయం చెప్పాడు. ఇది విషయం. అప్పుడు అరుణుడి ఆయనకి రథసారథిగా చేశారన్నమాట. రేపు మనం మరొక భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.